బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అక్కడ నుండి ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. భూకంపం భయంతో రోడ్ల మీదకి వచ్చారు జనమంతా. తీర ప్రాంతాలకి సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ పైన 7.7గా నమోదైంది. భూకంప కేంద్రం కూడా భూమి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. ఈశాన్య భారతదేశంలో కూడా ఈ భూమి ప్రకంపనలు సృష్టించినట్టు తెలుస్తోంది. మణిపూర్లో కూడా భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు భూమి కంపించినటువంటి విషయాలపైన ఈ రోజు ఎక్కడెక్కడ భూకంపాలు సంభవించాయని మనం చూస్తే కనుక మయన్మార్, అటు బ్యాంకాక్ క్యాపిటల్ స్థాయిలో కూడా ఈ రకంగానే మయన్మార్ ప్రాంతాల్లో కూడా చోటు చేసుకుంది. మయన్మార్లో 7.0గా ఎగ్జాక్ట్గా 12 గంటల 2 నిమిషాల సమయానికి భూమి కంపించింది. రెక్టార్ స్కేల్ పైన 7.0గా నమోదైంది. ఆ తర్వాత భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఆ తర్వాత 11 గంటల 50 నిమిషాల కన్నా అంతకంటే ముందుగానే మయన్మార్లో 2 సార్లు భూమి కంపించింది. మొదటిసారి 7.5 రెక్టార్ స్కేల్ పై నమోదైంది. దాంట్లో 10 కిలోమీటర్ల ఎత్తులో భూకంప కేంద్రం గుర్తించారు. ఆ తర్వాత మరోసారి మయన్మార్లో ఇదే రకంగా జరిగింది. 7.0గా రెక్టార్ స్కేల్ పై నమోదైంది.